నాయనార్ల చరిత్రలో 10వ భాగంలోకి వచ్చామండి. 63 మంది నాయనార్లో అత్యంత ప్రసిద్ధుడు, ఆచారాల కన్నా అమాయకమైన గొప్ప భక్తుడు, లోకానికి చాటి చెప్పిన మహనీయుడు భక్త కన్నప్ప చరిత్ర. భక్తికి చదువు సంధ్యలు, కులము, గోత్రము, ఆచార వ్యవహారాలతో పని లేదు. నిష్కల్మషమైన మనసు ఉంటే చాలు ఆ పరమేశ్వరుడు కరిగిపోతాడు అని నిరూపించిన అద్భుత చరిత్ర భక్త కన్నప్పది. ఆయన అసలు పేరు తిన్నడు, కానీ శివుని కోసం తన కళ్ళనే దానం చేసిండడం వల్ల తనకు కన్నప్ప అని పేరు మారినది. తిన్నడు కిరాతకుడు, శ్రీకాళహస్తి సమీపంలో అడవి ప్రాంతంలో నివసించే బోయ కిరాతక కులంలో జన్మించాడు తిన్నడు. అతను గొప్ప వేటగాడు. ఒకరోజు వేటాడుతూ అడవిలో ఉన్న ముక్కంటీశ్వరుణ్ణి చూశాడు. పూర్వజన్మ సుకృతం వల్ల ఆ లింగాన్ని చూడగానే అతనిలో అపారమైన భక్తి పొంగుకొచ్చింది. వింతైన పూజ. తిన్నడికి మంత్రాలు రావు, పూజా విధానం తెలియదు. అతనికి తెలిసిందల్లా స్వచ్ఛమైన ప్రేమ మాత్రమే. అతను లింగంలో రాయిని చూడలేదు, శివుణ్ణి చూశాడు. ఆకలి అవుతుందా స్వామి, స్నానం చేయి స్వామి, మట్టి అంటుకుంటుంది స్వామి అంటూ ప్రేమతో శివునితో మాట్లాడేవాడు. భక్తితో పలికిన పలుకులు శివుడు విన్నాడు. శివుని అభిషేకం చేయడానికి, నీళ్లు తేవడానికి ఆయన దగ్గర పాత్ర లేదు. అందుకే సమీపంలోని స్వర్ణముఖి నదిలో నోటి నిండా నీళ్లు పుకిలించి తెచ్చేవాడు. పూలు తేవడానికి బుట్టలేదు, అందుకే తన జుట్టులో దోపుకొని తెచ్చేవాడు. నైవేద్యం కోసం తాను వేటాడడానికి మాంసాన్ని కాల్చి తెచ్చాడు. అది రుచిగా ఉందో లేదో తెలియడానికి తనే స్వయంగా కొరికి రుచి చూసి మరి మంచి ముక్కలను స్వామికి నివేదించేవాడు. చేతులు ఖాళీ లేవని కనుక నోటితో నీళ్లను తెచ్చి శివలింగంపై ఊసి అభిషేకం చేసి జుట్టులోని పూలతో అలంకరించేవాడు. ఎంగిలి మాంసాన్ని నైవేద్యంగా పెట్టేవాడు. ఇదే అతని అమాయక భక్తి. శివగోచరుని సందేహం. శివుని లీల. ఆ ఆలయానికి శివగోచారుడు అనే బ్రాహ్మణుడు పూజారికి ఉండేవాడు. రోజు రుద్రాధ్యాయ మంత్రాలను విధులతో నిత్యం పూజ చేసేవాడు. ఒకనాడు ఉదయాన్నే వచ్చి చూసేసరికి శివలింగంపై మాంసం ముక్కలు, ఎంగిలి నీళ్లు ఉన్నాయి. అయ్యో, ఎవరో అడవి మనుషులు స్వామిని అపవిత్రం చేస్తున్నారు అని బాధపడి శుభ్రం చేసి శాస్త్రోక్తంగా పూజ చేసేవాడు. ఇది అలాగే కొన్ని రోజుల పాటు సాగడంతో ఎంతో బాధతో ఆయన కూడా శివునితోనే చెప్పుకున్నాడు. ఒకనాడు శివ పూజారికి ఇది నా ప్రియుడైన భక్తుడు చేసే పూజ అని చెప్పాడు. ఆ కిరాతకుని భక్తిని సామాన్యంగా అంచనా వేయకు. అతనికి ఎంగిలి నీరు నాకు గంగాజలం కన్నా గొప్ప పవిత్రమైనది. కొద్దిసేపట్లో వస్తాడు, నువ్వే ప్రత్యక్షంగా చూడు, అతని భక్తిని గమనించు అని చెప్పాడు. నెత్తురు కారిన నయనం, అద్భుత త్యాగం తనది. అంతలోనే తిన్నడు వచ్చాడు. పూజారి ఒక చెట్టు చాటు నుండి చూస్తున్నాడు. ఆ రోజు తిన్నడు వచ్చేసరికి శివలింగం కుడికన్ను నుండి నీరు కారుతోంది. తిన్నడు తల్లడిల్లిపోయాడు. ఏమైంది స్వామి అని ఆయనకి తెలిసిన ఆకుపసరు వైద్యం చేసి నీరు ఆగలేదు. అది రక్తంగా మారిపోయింది. దాంతో ఏం చేయాలో తోచక చివరికి కంటే ముందు అనుకొని వెంటనే తన చేతిలోని బాణంతో తన కుడికన్నుని పెకలించి స్వామి కంటికి అమర్చాడు. రక్తం ఆగిపోయింది. తిన్నడు సంతోషించాడు. కానీ శివునికి పరీక్ష ఇంకా ముగియలేదు. వెంటనే శివలింగం ఎడమ కన్ను నుండి రక్తం కారడం మొదలైంది. తిన్నడు ఏమాత్రం వెనకాడలేదు. వైద్యం తెలిసింది కదా అని తన రెండో కన్ను కూడా ఇవ్వడానికి సిద్ధమయ్యాడు. కానీ రెండో కన్ను కూడా తీసేస్తే శివలింగం ఎక్కడ ఉందో కనిపించదు కదా. అందుకే తెలివిగా తన కాలి బొటనవేలు శివలింగం యొక్క ఎడమ కన్ను వైపై ఆనవాలుగా పెట్టి తన రెండో కన్నును బాణంతో పెకలించి పెట్టాడు. సాక్షాత్కారం కన్నప్పగా మారిన తిన్నడు. ఆ అమాయక భక్తుని త్యాగానికి కైలాసనాథుడు కరిగిపోయాడు. వెంటనే లింగం నుండి ఒక చెయ్యి బయటకు వచ్చి తిన్నడి చేతిని పట్టుకుంది. నిలువు కన్నప్ప, నిలువు, ఆగు కన్నప్ప ఆగు అని గంభీరమైన పిలుపులు వినిపించాయి. సాక్షాత్తు పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమయ్యి తిన్నడికి చూపు ప్రసాదించారు. తిన్నడికి ఇదంతా చూస్తున్న శివ గోచారకుడికి కైలాస ప్రాప్తిని కలిగించారు. అప్పటి నుండి తిన్నడు భక్త కన్నప్పగా చరిత్రలో నిలిచిపోయాడు. నీతి: భగవంతుడు ఆచారాలను కాదు, అంతర్యాన్ని అంటే మనసుని చూస్తాడు. నిష్కల్మషమైన ప్రేమ, త్యాగబుద్ధికి మించిన పూజ మరొకటి లేదని కన్నప్ప చరిత్ర మనకు చాటి చెప్తుంది. సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. మీ అందరికీ శుభం జరుగుగాక.